ఈ దినాల్లో చాలామంది నాకు దేవుడు అవసరం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని చాలామంది అనేవాళ్ళు లేకపోలేదు ఈ భూమి మీద. కానీ దేవుడు మనందరు కూడా ఒక మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమా? ఏమీ సాధించలేమా? ఎస్, మనం ఏమి సాధించలేము ఆయనకు వేరుగా ఉంటే. ఒక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ అలాగూ ఫలింపరంటాడు దేవుడు. నిజంగా ఇంతకంటే ఇంకా ఆన్సర్ ఇంకా మనకు అవసరంలా. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తామంట. ఆయనలో నిలిచి ఉంటేనే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. కానీ ఆయనకు వేరుగా ఉండాలనుకున్నావు అనుకో, నిజంగా నీ జీవితంలో నెమ్మది కోల్పోతావు. నువ్వు వేరుగా ఆయనకి జీవించినంతకాలం నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఎప్పుడు చూసిన ఏదో ఒక అలజడి, కన్నీరే మన జీవితంలో కనపడుతూ ఉంటుంది. కానీ ఆయనలో నిలిచి ఉంటే, ఆయనతో మనం అంటు కట్టబడితే మన జీవితాలు చాలా నిజంగా ధన్యకరంగా ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.